సుపరిపాలన తొలడుగు కార్యక్రమంలో భాగంగా చీరాల శాసనసభ్యులు ఎంఎం మాలకొండయ్య యాదవ్ స్థానిక చీరాల పట్టణం 1వ వార్డు నందు పర్యటించారు. ప్రతి కుటుంబ సభ్యులకు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేసి అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలకొండయ్య యాదవ్ వెంట యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్, లిడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావుతో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గవర్నమెంట్ పోస్ట్ ఏం కాదు కాబట్టి ఇలా చిన్న ఏంటి మీ పోస్ట్ ఏమైంది? పారిశుద్ధ కార్మికుడు. ఈయన హెల్త్ బాగాలేక ఇదైపోయాడు. ఈయన ప్లేస్ లో వీళ్ళ కుటుంబంలో ఎవరో వాళ్ళ అబ్బాయి ఎవరికో ఒకరికి అక్కడికి వచ్చినప్పుడు మీది రామనగరం పటేల్ మూడు గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా? వాడిని అడుగుతా వాడు ఎందుకు ఇప్పిలేకపోతున్నాడు? ఆ ఊళ్ళో సచివాలయం ఉంది, సచివాలయం ద్వారా మీకు ఎక్కడ ఇస్తాం. మధు 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 కొంచెం 15-20 ఏళ్లగా ఈ ఊళ్ళో పెద్ద స్థాయిలో ఎక్కడ ఏదైనా అభివృద్ధులు జరిగినటువంటి దాఖలాలు కనపడలా. పెన్షన్స్ అని, అలాగే ఈ తల్లికి వందనం అని, ఈ గ్యాస్ సిలిండర్లు అని, ఇవన్నీ తెలియక కొంతమంది పడలేదనని, కొంతమంది పడ్డాయని, ఇలా రకరకాల ఇష్యూస్ వచ్చినాయి. ప్రత్యేకంగా చాలా దగ్గర చీరాల్లో మనం గమనిస్తే డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు. ఇంతకుముందు కూడా రోడ్లు అయితే వేశారు కానీ డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు. దాన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ ఇంకా మనం కొన్ని గమనిస్తే ఇక్కడ ఉన్న వాటిల్లో ఎక్కువ మంది ప్రజలకు ఇంకా అవగాహన రాలేదు. వాళ్ళకి తెలిస్తే, ఇప్పుడు ఉదాహరణకి ఎందుకు డబ్బులు పడలేదు అని అంటే వాళ్ళ అకౌంటే సక్రమంగా లేకపోతే డబ్బులు ఎలా పడతాయి? ఇప్పుడు పెన్షన్ రాలేదు అన్నారు. పెన్షన్ ఎవరు తీసేశారు? జగన్మోహన్ రెడ్డి గారు తీశారు. ఎందుకు తీశారు? 300 యూనిట్లు కరెంటు పెంచడం వల్ల, రెండోది ఎంప్లాయీ అవ్వడం వల్ల పెన్షన్ తీశారు. ఇట్లాంటి విషయాలన్నీ కనపడుతున్నాయి. వీటన్నిటికీ వాళ్ళకి తెలుసో తెలియకో చేసిన పనులకన్నిటి కూడా మనం మార్గాన్ని వెతకాలి. ఇప్పుడు ఇందాక ఇంకొక పెన్షన్ విషయంలో కూడా విడో పెన్షన్ ఉంది. ఎక్కడో వినుకొండలో హస్బెండ్ చనిపోయాడు, ఆ అమ్మాయికి తెలియదు. ఆ విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకొని తెలియనటువంటి వాళ్ళకి మార్గదర్శకులుగా ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా కష్టపడి, వాళ్ళకి తెలియదు, సామాన్యుల వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళందరినీ కూడా ఒక దారిలోకి తీసుకొచ్చి ఇక్కడున్న ప్రజలందరినీ కూడా హక్కును చేర్చుకొని వాళ్ళ కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మనం చూడాలి. సహజంగా చీరాల ఒక పేద నియోజకవర్గం. రాష్ట్రంలో ఉన్న అనేక నియోజకవర్గాల్లో చీరాల పేద నియోజకవర్గం. ఈరోజు P4 విధానం చూసినట్టుగానైతే దాదాపు 10,000 మంది పైచులకు బంగారు కుటుంబంలో సెలెక్ట్ అయ్యారు. దీనికి అనేక మంది దాతలను తీసుకొచ్చుకొని దాన్ని కూడా మనం కంప్లీట్ చేయాలి. ఇట్లా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను ఒకదానిమిటి ఒకటి మనం పరిష్కారం చేయాలి, చేసి తీరుతాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు 1వ వార్డు ఉంది. ఈ వార్డులో ఇక్కడ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. 3 రకాలు 4 రకాల వర్గాల వాళ్ళు ఉన్నారు. చూస్తే నీళ్లు ఎక్కడెక్కడ స్టాగ్నేట్ అయిపోయాయి. వాటిని మున్సిపాలిటీ కూడా గుర్తించింది. మున్సిపల్ డిఈ గారు, కమిషనర్ గారు,
అందరూ కూడా ఆలోచన చేశారు. త్వరలో ఇక్కడ ఈ డ్రైనేజీని సరిచేయగలిగినట్టుగానైతే పెద్ద సమస్యలేం లేవు. చిన్న చిన్న రోడ్లు వేయాలి, వీళ్ళకి ఇల్లు ఇప్పించగలిగినట్టుగానైతే ఈ వార్డులో కూడా పెద్ద సమస్యలు ఉండవు. ఈ రకంగా ప్రతి వార్డులోనూ ప్రతి ఊర్లోనూ అన్ని దగ్గరలా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంకా ఎన్ఆర్జీఎస్ వర్క్స్లో అయితే లాస్ట్ టైం మేము ఒక 6 కోట్ల వరకే చేయగలిగాం. ఈసారి ఓ 15 కోట్ల రూపాయల వరకు చేయాలనే నిర్ణయానికి వచ్చాం. అలాగే మున్సిపాలిటీలో ఇప్పటివరకు ఒక 5 కోట్ల రూపాయలు నిధుల్ని కేటాయించడం జరిగింది. ఇవి ఇంకొంచెం పెంచి ముందుకు తీసుకెళ్తాం. అలాగే మనం పర్యాటక రంగాన్ని కూడా డెవలప్ చేయాలి, హ్యాండ్లూమ్ పార్కును కూడా తీసుకోవాలి. ఇట్లా చీరాల్లో చాలా విషయాలు ఉన్నాయి. అవి ప్రతి సవాళ్ళుగా ఉన్నాయి. వాటన్నిటిని నేను తీసుకొని మా యొక్క క్యాడర్తో మా నాయకులందరితో కలుపుకొని ఇది పరిష్కార దిశగా తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.